ఇప్పుడు మనం సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు పోదాం పారుల్లా. ఆ ఊర్లే పండుగనే నడిచింది. అక్కడోళ్ళ సంబురాలు సంతోషాలు చూసినాక నాకు మస్తు దిల్కుష్ అనిపించిందిలా. ఇప్పుడు మీకు కూడా గట్లనే అనిపిస్తుంది. పార్రి మరి పెద్దూరుకు. గిదే పెద్దూరు. అగో మన రామన్న వచ్చిండు. ఇక ఊరి జనంతో మంచిగా కూర్చొని మాటా ముచ్చట పెట్టుకుంటా మంచి షెడ్ అరుచుకుంటుండు. చూద్దాం జరసేపు వీళ్ళని ఇట్లనే. వాళ్ళు తర్వాత మన పెద్దూరు నాయకులు అందరూ వచ్చి వీళ్ళు చెప్పారు మొదలు ఇట్లా జరిగింది, ఇంకేమైనా చేయాలి మనం అంటే దీనికి ఉపాయం ఏంది, పరిష్కారం ఏంటంటే చెప్పింది మొదలు పైసలు కట్టాలని. నారాయణ స్వామి సారు మంద భీమిరెడ్డి వాళ్ళిద్దరు అప్పుడు గల్ఫ్ లో ఉండే మీకోసం కొట్లాడుతుండే. ఆ భీమిరెడ్డి గారు నేను కలిసిపోయినాం నేపాల్కు. నేపాల్ ఇండియన్ ఎంబసీ పిలిపించింది, చెక్ ఇచ్చింది, అవన్నీ పేపర్లు పైసలు ఇచ్చినాక ఏమనుకున్నామంటే అయిపోయింది, మీరు వెంటనే వస్తారనుకున్నాం. కాకపోతే అదంతా అనురాధం మేడం మళ్ళీ మా లాయర్ గారు ఆమె కూడా ఉండే, ఆమె బాగానే ప్రయత్నం చేసింది. 2014 గుర్తుందని అప్పుడు వచ్చినా, కాకపోతే ఇక అన్ఫార్చునేట్లీ అప్పుడు కాలేదు. నేను వచ్చింది ఎందుకంటే మీరు ఇక్కడ మరి ఇన్ని రోజులు బయట ఉన్నారు, జైలు ఉన్నారు, మీకు ఇప్పుడేమన్నా చేయాలి, సాయం చేయాలి, మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబెట్టాలని వచ్చిన నేను. ఏం చేయమంటారో చెప్పండి. నిజంగా వీళ్ళు రామన్నతోని బాధలు చెప్పుకుంటున్నంత సేపు నాకు మనసంతా బరువెక్కిందల్లా. అన్నట్టు వీళ్ళని ఏర్పాటు చేసిర్రా? అయ్యో మీకు మొన్న చెప్పినా ఈ 5గురు సిరిసిల్ల జిల్లా బిడ్డలు పొట్టకూటి కోసం అప్పట్లో దుబాయ్కి పోయిర్రు. కానీ ఏదో కేసులో ఇరుక్కపోతే జీవిత ఖైదు పడ్డది. 18 ఏళ్ళు జైల్లోనే ఉన్నారులా. ఈ ముచ్చట మన రామన్నకి ఎరికైంది. వాళ్ళని విడుదల చేయించేందుకు మస్తు తనలాడిండు. నేపాల్ దుబాయ్ అనుకుంటా దేశాలు కూడా దాటిండు. కేసు పెట్టిన నేపాల్ కుటుంబానికి పైసలు ఇచ్చిండు. దుబాయ్లా వీళ్ళ తరపున వకీళ్లను పెట్టిండు. విడుదల చేయాలని పెద్ద పెద్దోళ్ళని కలిసిండు. లాస్ట్కు మొన్న జైలు నుంచి బయటపడి సొంతూర్లకు వచ్చిర్రు వీళ్ళు. కానీ రామన్నకి ఇట్లా ముంగడ పడకుంటే వీళ్ళు ఇప్పట్లో విడుదల గానే కాకపో ఇప్పటికీ జైలునే ఉండు. అందుకే పెద్దూరుకు వచ్చిన రామన్నకు ఇక వీళ్ళు వేల శనార్థులు చెప్పిర్రల్లా. రామన్న చేసిన సాయాన్ని యాది తెచ్చుకొని కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారు. ఇగో వీళ్ళ నడుమ మాటా ముచ్చట చూడుర్రి. మీకేమైనా చేసి మిమ్మల్ని నిలబెట్టాలని నేను అనుకున్నా, కానీ దురదృష్టం ఏంటంటే మన గవర్నమెంట్ లేదు. మన గవర్నమెంట్ ఉంటేనేమో అల్కా చేస్తుంటే. కాకపోతే ఇప్పటికి కూడా ఎమ్మెల్యేగా నేనే ఉన్నా కాబట్టి మీకు తప్పకుండా అయితే మీ కాళ్ళ మీద నిలబెట్టేట్టు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటామంటే వచ్చేసి అదో ఇదో అని చెప్పి నాకు మన వాళ్ళు ఏం చెప్పారంటే అట్లాంటి ఉపాయం ఏదైనా చేయండి అన్న అని చెప్పిండ్రు. అట్లయినా సరే, లేదా మీరు ఏదైనా వేరే ఎక్కడైనా మేము చేస్తాం, మాకు ఇదివరకు తెలిసిన పనే ఉన్నది చేస్తామంటే అట్లనే సరే, కానీ ఇక్కడనే ఉంటే బెటర్ ఏమో. ఇన్ని వసతులు సమకూరిన తర్వాత మనం ఎక్కడో ఉండవలసిన అవసరం ఏంది? ఇలా తెలంగాణలో ఇంత మంచిగా వ్యవసాయం అయినాక, ఇన్ని వసతులు సమకూరినాక, ఇక్కడ బతుకుదేరు ఇన్ని అవకాశాలు ఉండగా అక్కడ ఓడేందుకు? మాట ఎందుకు? మిమ్మల్ని మళ్ళీ మీ కాలం మీద నేను నిలబెడతా, పక్కా నా మాట, నేను 100% నిలబెట్టుకుంటా. మీరు దయచేసి కాకపోతే మీ లెక్క మళ్ళొకరు కాకుండా మీరు కొద్దిగా చెప్పాలి. ఏజెంట్ల మోసాలు అసలు పోయే అవసరం ఏముందనే మాట. నిజంగా 18 ఏళ్ళు జైల్లో ఉండునంటే చిన్న ముచ్చట్నా అనోళ్ళ? సగం జీవితమే పోయింది అన్నట్టు కదా. అంత కన్ఫ్యూజ్గా ఉంటది. ఏ పని చేయాలనో సమాజ్ కాదు. అందుకే వీళ్ళ కుటుంబాలకు హిమ్మత్ ఇచ్చేందుకు రామన్ననే ముంగడ పడ్డాడల్లా. జైలు నుంచి విడుదల చేయించడే కాదు, కడమ జీవితం సుకూన్గా నడిచేందుకు కూడా వీళ్ళకు భరోసా ఇచ్చిండు. వాళ్ళ అన్ని అవకాశాలు ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పోయి మనం ఇబ్బందుల పాలయ్యి అనవసరంగా కుటుంబాలకు దూరం అయ్యి తెలియని దేశంలో ఇరుక్కుపోయిన దానికంటే మన దేశంలో మన దగ్గరే మన పిల్లలతో మన కుటుంబాలకు దగ్గరగా ఉండి ఇక్కడ ఉండే అవకాశాలు వెతుక్కోవడంలో ఉండే ఆనందంగా ఇంకోటి కానీ ఎక్కడ ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ మా సోదరులు నలుగురు కేవలం పరామర్శించడానికి మాత్రమే కాదు, వారి కాళ్ళ మీద వారు తిరిగి నిలబడడానికి కూడా నా వంతు ప్రయత్నంగా తప్పకుండా సాయం చేస్తానని చెప్పి వారికి నేను మాట ఇచ్చినాను. కానీ తెలంగాణ బిడ్డలు దేశంలో ఆపదలు ఇరుక్కున్నారని ఎరుకవుతూనే వాళ్ళ కోసం ఏండ్ల తరబడి తన్లాడి బయటికి తీసుకొచ్చుడు, వాళ్ళ కుటుంబాలకు సాయంగా ఉండు నిజంగా గ్రేట్ కదా.